హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే, ఎందుకే ఇలా ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏం జరిగింది అని ఇంత బాధపడుతున్నావు? ఒక్కసారి నా మాట విని అసలు ఏం జరిగిందో చెప్పు లహరి. ప్లీజ్ ఒక్కసారి ఇలా చూడు. నేను నీకు మంచి ఫ్రెండ్ అనే కదా ఇన్ని రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చావు. నేను నీకు సహాయం చేస్తాననే నమ్మకంతోనే కదా నా దగ్గరికి వచ్చావు. అదే నిజమైతే ఏం జరిగిందో దాచకుండా చెప్పు. ప్రతాప్, ఒక్కసారి నన్ను నీ గుండెలకు గట్టిగా హత్తుకోరా ప్లీజ్. కాస్తన్న నా గుండెలోని బాధ తగ్గుతుందేమో. ప్రతాప్ లహరి కళ్ళల్లో నీళ్లు చూసి తన కళ్ళు కూడా చెమ్మగిల్లి లహరిని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. ప్రతాప్, ప్రతి మనిషి కూడా తనకు కావాల్సింది ఎదురుగా ఉన్న దాన్ని గుర్తించలేక ఇంకేదో సాధిద్దామని ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు. ఒకవేళ గుర్తించినా అది ఏదో ఒక విధంగా అందకుండా పోతుంది కొంతమంది విషయంలో. నేను కూడా అంతే. నీలాంటి గొప్ప వ్యక్తిని దేవుడు నాకు ప్రేమికుడుగా ఇచ్చిన భర్తగా మాత్రం పొందలేని దురదృష్టవంతురాలిని. మనం అప్పుడే ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకొని ఉండాల్సింది. అయినా జరిగిపోయిన దానిని తలుచుకొని బాధపడితే ఏం లాభం? పైగా నాకు అంత అదృష్టం ఎక్కడుందని. చూడు లహరి, ఇందులో నీ తప్పు నాకు ఏం కనపడడం లేదు. మనం ప్రేమించుకున్నామని, శారీరకంగా కూడా ఒక్కటయ్యామని మీ వాళ్లకు ఎంత చెప్పినా వినిపించుకోకుండా నిన్ను తీసుకెళ్ళి మీ బావ అని, బురదలో పంది అని, వయసు తేడా కూడా చూడకుండా నీకన్నా 20 సంవత్సరాల పెద్దవాడికి ఇచ్చి పెళ్లి చేశారు అని కొంచెం ఆవేశపడుతూ చెప్పాడు ప్రతాప్. ప్రతాప్, ఆ రోజు జరిగింది వేరు, నీకు చెప్పింది వేరు. నాకు ఏమవుతుందో అని అమ్మా నాన్న, వారికి ఏమవుతుందో అని నేను స్వార్థంతో నీతో అలా చెప్పాము. ఆ మృగం అదే మా మామయ్య మాత్రం బలవంతంగా నా ఆడతనాన్ని, వాడి మగతనాన్ని 4 గోడల మధ్య ప్రదర్శిస్తూ నన్ను వాడి చేతిలో తోలు బొమ్మను చేసుకున్నాడు. ఇప్పుడంతా వాడు చెప్పినట్లు, వాడికి నచ్చినట్లు జరగాలి. వాడి కనుసన్నల్లోనే జరగాలి. అసలేం జరిగింది లహరి? దయచేసి అంతా వివరంగా చెప్పు. అది చెబుదామనే వచ్చాను ప్రతాప్. ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ ఆ రోజు గురించి తలుచుకుంటే చాలు నా శరీరం అంటూ వచ్చే కన్నీళ్లను తుడుచుకుంటుంది. తర్వాత మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. చెప్పడం పూర్తయిన కొద్దిసేపటికి, ఇంత జరిగిందా? అయితే ఈ రాత్రికే వాడి చావుని సిద్ధం చేద్దాం. నేను చెప్పినట్లు చెయ్యి. నువ్వు మీ ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండు. తర్వాత ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే, అక్క బావా, ఏది అది? ఇవాళ దానికి నాకు పెళ్లి జరిగిపోవాల్సిందే. ఎక్కడుందది? దాని గదిలోనే కదా. పోనీలే పాపం అని వదిలేస్తే పోయి ఇంకొకడితో కులుకుతుందా? ఈ రోజుతో దాని సరదా తీరిపోవాల్సిందే. రేయ్ తమ్ముడు, అది నీకంటే చాలా చిన్నపిల్లరా. దాన్ని ఏం చేయకురా. నీకు కావాలంటే మా ఇల్లు, ఆస్తి మొత్తం నీకు ఇస్తామురా. దాన్ని మాత్రం వదిలేయరా. ఏంటి? అది చిన్నపిల్ల. దాని ప్రియుడితో నా కళ్ళ ముందే పాములాగా నాలుకను బయటకు తీసి వాడి నాలుకతో ఏదో తాడుని పేడినట్లు పెనవేసుకుంటూ అటు ఇటు దొర్లుతూ ముద్దల మీద ముద్దులు పెట్టుకుంటున్నారు. నువ్వేమో అది చిన్నపిల్ల, కుక్కపిల్ల, చిక్ చిక్ పుల్ల అంటూ ఇసుకలో దాచిపెట్టినట్టుగా నాకు తెలియకుండా దాన్ని దాస్తున్నావు. చూడక్క, నాకు ఆల్రెడీ చాలా ఇల్లులున్నాయి, కావాల్సినంత డబ్బు ఉంది. కానీ ఏం లాభం? నేను ఇంట్లో అయితే పడుకోగలను కానీ వాటితో సుఖంగా ఉండలేను కదా. అందుకే నీ ముందే దాని మెల్లో తాళి కట్టి తీసుకుని వెళ్తున్నా. కాదు కూడదు అని ఎవరైనా ఎదురు తిరిగితే మీలో ఎవరు ప్రాణాలతో మెలగరు అని బలవంతంగా గదిలో దాక్కొని ఉన్న లహరి మెడలో తాళి కట్టి గదిలోని తలుపుకు గడియ పెట్టి తనలో ఉన్న మృగాన్ని బయటపెట్టి తన ఆకలిని తీర్చుకున్నాడు. చూడు లహరి, ఇప్పటికీ నేను ఎంతోమందిని అనుభవించాను. కానీ ఎవ్వరి మెడలోనూ తాళి కట్టలేదు, ఒక్క నీ మెడలో తప్ప. ఎందుకో తెలుసా? నువ్వు నా మేనకోడలివి గనుక. నీ మీద నాకు ప్రేమ ఉంది గనక. నాకు బాగా తెలుసు నువ్వు ఇంకొకడిని లవ్ చేస్తున్నావని, నా మీద నీకు ప్రేమ లేదని. కానీ ఏం చెయ్యను? నేను ఇలా తొందరపడకపోతే నువ్వు నాకు దక్కకుండా వాడితోనే లేచిపోతావని కొంచెం రిస్క్ తీసుకున్నా అంతే. ఇందులో నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకొని నువ్వు కూడా నన్ను ప్రేమించడం, బాగా చూసుకోవడం ఎలాగో తెలుసుకో.
లేదంటే నీ మీద ఉన్న ప్రేమ కాస్త ద్వేషంగా మారి మీ అమ్మా నాన్నను నీ ప్రియుడును చంపి నీ కళ్ళ ముందే వారిని తగలబెడతాను, జాగ్రత్త. నీకు తెలుసు నేను అనుకుంటే ఏం చేయగలను కనుక తీరిగ్గా ఆలోచించుకో. పద, ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్దాం. అక్కడ మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అంతకంటే ముందు మీ అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం. అక్క, బావ, ఇదిగో చూడండి, నీ కూతురు మెడలో తాళి కట్టి నా భార్యను చేసుకున్నాను కనుక మీరు మంచి మనసుతో మా జంటను ఆశీర్వదించండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇక్కడ జరిగేదంతా నా ఒక్కడి షోనే. అలా కాదని ఎవరైనా అత్యుత్సాహం చూపించినా లేక కాదు కూడదని ఎవరైనా మాట్లాడాలని ప్రయత్నించినా చెబుతున్నా కదా, నేను అంత మంచివాడిని కాదు. ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు అనడంతో లహరి తల్లిదండ్రులు చేసేదేమీ లేక వారిని అయిష్టంగానే ఆశీర్వదించారు. దాంతో లహరిని తీసుకుని తన ఇంటికి వచ్చాడు అరుణ్. ఏంటి ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారని అనుకుంటున్నావా? అదంతా ఓ పెద్ద కథలే. సింపుల్గా చెబుతాను విను. వీరందరూ ఏ దిక్కు లేక మన ఇంటికి వచ్చారు. ఒకళ్ళేమో నాకు ఎవ్వరూ లేరని, ఒకళ్ళేమో మా ఆయన వదిలేశాడని, మరొకరేమో పిల్లకు పాలు లేవని, హాస్పిటల్లో ఉన్నారని, ఊరెళ్ళటానికి డబ్బులు లేవని వచ్చారు. అలా ఒకసారి అయితే పర్వాలేదు, కానీ ప్రతిసారి ఇంటికి వచ్చి మరీ ఇబ్బంది పెడుతున్నారు. మరి అంత కష్టాల్లో ఉంటే నేను చూడలేక వారిని ఆదుకొని ఇంట్లో పెట్టుకొని ఏదో నాకు తోచిన సహాయం చేస్తున్నా. దానికి గాను వీరు ఏదో కృతజ్ఞతతో నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు కావాల్సినంత సంతోషం కలిగిస్తున్నారు. ఇలా నా గురించి నేను గొప్పగా చెప్పుకుంటే బాగుండదు, కానీ మీరు చెప్పండి. ఆ తర్వాత అమ్మగారికి ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకోండి. ఈలోపు నేను కొంచెం సేపు బయటకు వెళ్ళి వస్తాను అని బయటకు వెళ్ళిపోయాడు అరుణ్. సుఖమా బొందా, బలవంతంగా మమ్మల్ని ఇంట్లో పెట్టుకొని చంపుతాను అని బెదిరించి కోరిక తీర్చుకుంటూ ఆదుకుంటున్నాను అని చెబుతున్నాడండి దరిద్రుడు. అయినా అడుక్కునే వారిని, అది కూడా ఇంతమందిని ఉంచుకోవడం మేము ఇదే చూస్తున్నాం. వీడి దెబ్బకి ఎవరు కూడా అడుక్కోవడానికి వీడున్న ఏరియాకి రావడం మానేశారు. మేమే తెలియక ఇటు వచ్చి వీడి చేతిలో ఇలా బందీ అయ్యాం. పూర్వకాలం సినిమాల్లో మాంత్రికుడు అన్న అందంగా ఉన్న అమ్మాయిలను మంత్రశక్తితో ఎక్కడ ఉన్నారో చూసి బంధించి తెచ్చుకునేవాడు. కానీ వీడేం మనిషో, ఆడదైతే చాలు అన్నట్లుగా కామంతో రెచ్చిపోతున్నాడు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా. మా సంగతి సరే గాని నువ్వెలా దొరికావమ్మా వీడికి? చూస్తానికి చాలా చక్కగా అందంగా ఉన్నావు. పోయి ఈ నికృష్టుడి చేతిలో పడ్డావు. ఆ తర్వాత అరుణ్ రావడంతో అందరూ నిశ్శబ్దంగా ఎవరి పనుల్లో వారు పడిపోయారు. మొదటిసారి అరుణ్ తోటి మాట్లాడింది లహరి. నేనంటే ఇష్టమంటున్నారు కదా, అలాంటప్పుడు వారందరినీ ఎందుకు ఇబ్బంది పెడదాం? దయచేసి అందరినీ ఇక్కడి నుండి పంపించండి. మొదటిసారి నోరు తెరిచి అడిగావు, నేను కాదంటానా? అయినా నువ్వు ఉండగా వీరితో నాకు ఇంకా పని లేదులే అని అందరినీ పిలిచాడు. ఇప్పుడు మీ అందరికీ నా కోడలి కోరిక మేరకు ముక్తిని ప్రసాదిస్తున్నా. కానీ ఆఖరిసారిగా మీరందరూ మీ ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా వరుసగా నా ముందు నిల్చోండి త్వరగా అనడంతో భయంతో అందరూ అరుణ్ చెప్పినట్లే చేశారు. దాంతో అరుణ్ క్రూరంగా నవ్వుతూ అందరినీ పైనుంచి కింద వరకు కామంతో చూస్తూ చేతులతో తడుముతూ ఒక్కసారిగా గంతీసి కాల్చేశాడు అందరినీ. అది చూసి భయంతో వణికిపోయిన లహరి, నువ్వు మనిషివి కాదు, నరరూప రాక్షసుడివి. నీకోసమే లహరి ఇదంతా చేసింది. నువ్వు బాధపడకు అంటూ వణికిపోతున్న లహరిని కౌగిలిలోకి తీసుకుంటూ తన ప్రమేయం లేకపోయినా తనను ఆక్రమించుకొని తన కామదాహాన్ని తీర్చుకుంటున్నాడు. లహరి అరుణ్ను అడ్డుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఎలాగైనా ఈ మృగం నుండి బయటపడాలని కోరుకుంటుంది. తన ఆకలి తీరిన తర్వాత తను చంపిన శవాలను మాయం చేసే పనిలో పడ్డాడు అరుణ్. అప్పుడు లహరి కూడా ఎలాగైనా సరే ఈ దుష్టుణ్ణి చంపాలి అని, అది ఎలా చంపాలోనని ఆలోచిస్తూ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. లహరి తాను ఎదురు చూసిన సమయం రావడానికి దాదాపు 6 నెలలు పట్టింది. తాను తన అమ్మా నాన్నను చూడకుండా ఉండలేకపోతున్నానని, దయచేసి ఒక్కసారి తీసుకుని వెళ్ళమని, లేదా తనని ఒక్కదాన్నే పంపించమని చెప్పింది.
అది కూడా ఒక్కరోజు మాత్రమే. ఆ తర్వాత తానే తిరిగి వస్తానని, లేకపోతే నువ్వే వచ్చి తీసుకుని వెళ్ళమని బ్రతిమలాడడంతో ఒప్పుకున్నాడు అరుణ్. తర్వాత రోజు లహరిని ఇంట్లో వదిలిపెట్టి జాగ్రత్తగా ఉండమని, పారిపోవడానికి ప్రయత్నించవద్దని, అదే జరిగితే మీ అమ్మా నాన్న ప్రాణాలతో ఉండాలని బెదిరించి తాను మళ్ళీ రాత్రికి వస్తానని సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. అరుణ్ వెళ్ళిన కొద్దిసేపటికి లహరి ఒక్కసారి ప్రతాప్ను చూసి వెంటనే వస్తానని చెప్పి భయపడుతున్న తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ప్రతాప్ ఉంటున్న ఇంటివైపు బయలుదేరింది. లహరి, ఇతను నా స్నేహితుడు ప్రతాప్. నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నా ఫ్రెండ్ అని తెలుసుకొని ఈ విషయం నీకు చెప్పమని నన్ను నెల రోజులుగా బ్రతిమలాడుతున్నాడు అని చెప్పింది లహరి ప్రాణ స్నేహితురాలు సంధ్య. ఈ విషయం అతన్ని చెప్పమంటే అందుకని నన్ను ప్రస్తుతానికి నీతో ఈ విషయం చెప్పమన్నాడు. వాణ్ణి ఇటు రమ్మను, కొంచెం కోపంగానే చెప్పింది లహరి. ప్రతాప్, ఇలా రారా అని పిలిచింది సంధ్య. లహరి, చూడు ప్రతాప్, ఈ రోజుల్లో మగాడికి ఆడదానిపై ప్రేమ కన్నా కామం ఎక్కువగా ఉంది. ఎవరైనా అమ్మాయి కనిపించిందా? దాని పెదాలు ఎలా ఉన్నాయి, ఛాతీ ఎత్తులు ఎలా ఉన్నాయి, నడుం ఎలా ఉంది, బిరుదులు ఎలా ఉన్నాయి అని కళ్ళతో పైకి కిందకు స్కాన్ చేసి మరీ ఆ అమ్మాయిల వెంటపడి ప్రేమ అనే ముసుగులో మమ్మల్ని ట్రాప్ చేసి మొదట మాటలతోనూ ఆ తర్వాత మాకు గిఫ్ట్లు ఇస్తూ మా కష్టాలు తెలుసుకొని మేము అడిగింది అడగనిది వెంటనే తెచ్చి ఇస్తూ ఇక నిదానంగా మీ చేతులకు పని చెప్తూ మీకు కావాల్సింది మీరు దక్కించుకుంటూ ఇక మీ చుట్టూ తిప్పించుకుంటూ ఉంటారు. ఇక పెళ్లి చేసుకోమంటే అక్కడి నుంచి మీ గురించి పూర్తిగా తెలుస్తూ ఉంటుంది. అమ్మా నాన్న ఒప్పుకోవడం లేదని, జాబ్ లేదని, ఆల్రెడీ ముందే పెళ్ళి అయ్యి పిల్లలు ఉండడం, ఇలాంటి విషయాలన్నీ బయటపడుతూ ఉంటాయి. క్షమించండి, ఇది అందరి అబ్బాయిల గురించి కాదు, ఎక్కడో ఒకరు ఇద్దరు గురించి మాత్రమే అని గమనించగలరు. అయ్యయ్యో, లహరి గారు ఎంత మాట అన్నారు. ఒక్కసారి మీ ఫ్రెండ్ సంధ్యని అడగండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తే అది నన్ను ప్రేమిస్తుంది. ఎన్నోసార్లు నన్ను ముద్దులు కూడా పెట్టుకుంది. కావాలంటే సంధ్యనే అడగండి. కానీ ఏం చేయను. అది ఎప్పుడు నాకు ఫ్రెండ్ లాగా ఉండడం వలనో ఏమో దానిపై నాకు ఏ ఫీలింగ్ కలగడం లేదు. అలా అని అదంటే ఇష్టం లేదని కాదు. అది అడిగితే నా ప్రాణమే ఇస్తాను సంతోషంగా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇందాక మీరు చెప్పిన కామం గనుక నాలో ఉంటే ఇప్పటికీ అది నేను ఎన్నిసార్లు కలిసి ఉండేవాళ్ళం. నిజాయితీగా చెప్పాలంటే అమ్మ కడుపున పుట్టినప్పుడే అమ్మాయి వేరు కాదు, అమ్మాయే అమ్మగా మారి మనల్ని ఈ సృష్టిలోకి తెస్తుంది. అమ్మలాగే చూసుకుంటుంది. అమ్మ, అక్క, చెల్లి, భార్య మొగాళ్లకు రెండు కళ్ళు, గుండె లాంటి వారు. కళ్ళు లేకుండా లోకాన్ని చూడలేము, గుండె లేకుండా బ్రతకలేము. కనుక నాకు స్త్రీ విలువేంటో తెలుసు, వారి గొప్పతనము తెలుసు. ఇప్పుడు మీరు అవునన్నా కాదన్నా మీపై గౌరవం తప్ప మరొకటి మాత్రం ఉండదు. అందుకే దయచేసి ఆలోచించి చెప్పండి. ఏదో కొంతమంది మగాళ్ళు చేసిన పనికి ప్రతి మగాడు కూడా అలాగే ఉంటాడనుకోవడం పొరపాటు. ఇక నీ విషయానికి వచ్చేసరికి నిన్ను ప్రేమిస్తున్నానని తెలిసాక సంధ్య నన్ను ఎంత ప్రేమిస్తుందో తెలిసింది. పోనీ దానిని ప్రేమిద్దామనుకుంటే, కానీ అది జాలితో వచ్చిన ప్రేమలా ఉంది తప్ప నిజమైన ప్రేమలా మాత్రం లేదు. అందుకే నేను మిమ్మల్ని మాత్రమే ప్రేమిస్తున్నాను. మీరు కాదని అనే వరకు ప్రేమిస్తూనే ఉంటాను. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే లహరి, ప్రతాప్ మంచి ప్రేమికులుగా మారిపోయారు. ఇప్పుడు ఇద్దరూ ఒక్కటిగా కలిసిపోయారు. మరి కొన్ని రోజులకు ఇంట్లో వారికి ఈ విషయం చెప్పారు. కానీ వీరనుకున్నట్టుగా లహరి అమ్మా నాన్నలు ప్రతాప్, లహరిల పెళ్లికి అంగీకరించలేదు. కానీ తర్వాత ఇద్దరు మాత్రం వేరయ్యారు. నిర్మానుషంగా ఉన్న ప్రదేశంలో, అందులోనూ అర్ధరాత్రి సమయంలో ఎవరినో వెతుకుతున్నట్లుగా అటూ ఇటూ చూస్తూ ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి తల మీద వెనక నుండి లావుపాటి కర్రతోటి కొట్టడంతో ఆ వ్యక్తి కళ్ళ ముందు రంగురంగుల నక్షత్రాలు ప్రత్యక్షమవుతుండగా స్పృహను కోల్పోతాడు. తిరిగి అతను కనులు తెరిచేసరికి దుమ్ము ధూళితో నిండిన ఒక పాడుబడిన ఇంట్లో కట్టేసి ఉన్నాడు నగ్నంగా. రేయ్, ఎవర్రా నువ్వు? ఎందుకు నన్ను ఇక్కడకు తెచ్చి కట్టేశావు? మరుక్షణం ప్రతాప్ చెయ్యి సుత్తిలా తాకింది అరుణ్ ముఖాన్ని. దాంతో బాధకు తట్టుకోలేక చిన్నగా మూలిగాడు. రేయ్, నేనెవరో తెలుసుకోకుండా నువ్వు నన్ను ఇక్కడికి తేవడమే ఒక తప్పు. నన్ను ఇలా కొట్టడం రెండవ తప్పు.
మర్యాదగా చెబుతున్నా, నా కట్లు విప్పి వెళ్ళిపో. నిన్నేమీ చెయ్యనని మాట ఇస్తున్నా. దాంతో ప్రతాప్ కోపంతో ఒక్కసారిగా అరుణ్ ముక్కు కోసి అవతలకి విసిరేసి జేబులో ఉన్న కారం పొట్లం తీసి అందులోని కారం బలంగా అదిమాడు. రక్తం పొంగుతున్న అతని ముక్కు మీద. ఈసారి కర్ణ కఠోరంగా అరిచాడు అరుణ్ ఒక్కసారిగా. అంతటితో ఊరుకోకుండా మితిమీరిన ఆవేశంతో ప్రతాప్ అరుణ్ భుజంపై కత్తితో పొడిచి 2 చేతులు కోసి వాడి కుడి కాలు పుంజుకొని వెనక్కి వంచాడు. దాంతో పచ్చికొమ్మ విరిగినట్టుగా మోకాలి వద్దకు 2గా విరిగి ఎముక తెల్లగా పుంజుకొని వచ్చింది బయటకు. అంతే. అరుణ్ ఒక్కసారిగా బాధతో విలవిలలాడిపోతూ దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ, రేయ్, ఇంత నరకం పెట్టే బదులు ఒక్కసారిగా నన్ను గుండెల్లో పొడిచి చంపరా. సరిగ్గా అప్పుడే ఎదురుగా వచ్చి నిలబడి మరి అప్పుడు అంతమందిని ఎంజాయ్ చేస్తూ మరి చంపావు కదరా. అప్పుడు తెలియలేదా ఈ బాధ నీకు? తప్పు చేశాను లహరి, నన్ను క్షమించు అంటూ తలను పక్కకు వాల్చాడు అరుణ్. దాంతో లహరి చూస్తుండగానే అరుణ్ గుండెల్లోకి సూటిగా కత్తిని జించాడు ప్రతాప్. దాంతో లహరి ఏడుస్తూనే ప్రతాప్ను బయటకు లాక్కుంటూ వచ్చింది. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.